హాయ్ అండి అందరికీ. మా అమ్మ వాళ్ళ ఊర్లో బోనాలు అయ్యాయని చెప్పాను కదండి. బోనాల తర్వాత చెట్ల కిందకైతే వెళ్తాం. ఇది ముత్యాలమ్మ గుడి అనమాట. దాని పక్కనే ఉన్నది నేను చదివిన స్కూల్. చెట్ల కింది పండగ కోసం అనేసి మేము చాలా దూరం అయితే వెళ్తాము. అక్కడ నేచర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అలాగే నేచర్ని ఆస్వాదిస్తూ చెట్ల కింద ఇలా వనభోజనాలు చేయడం అంటే మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇంకా చాలా పచ్చి పచ్చని పొలాలు, ఎంతో చూడడానికి కనువిందుగా ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట మేము చెట్ల కిందకి వెళ్ళే ప్లేస్ అనేది. అలాగే అక్కడ చాలా బాగుంటుంది. చూసారు కదా, ప్లేస్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. చుట్టూ పొలాలు, చెట్లు, చిన్న చిన్న కాలువలు ఉంటాయి. అక్కడే ఎదురుగా కనిపించే దగ్గరే మా ఇక్కడ వండుకుంటాం అన్నమాట. చూసారు కదా, గంపలు ఎత్తుకొని చెట్ల కింద పండగకి అయితే వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళగానే ముందుగా అయితే వంట స్టార్ట్ చేసామండి. మా మమ్మీ అయితే ఇంట్లోనే ఆయిల్ రైస్ ప్రిపేర్ చేసింది. చెట్లలో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. మటన్ కర్రీ అయితే ఇంకా రాలేదన్నమాట. మటన్ అనేది అంటే దేవుని దగ్గర వస్తారు కదా, ఆ మటన్ అనేది ఇంకా రాలేదు. అందాక చికెన్తో మమ్మీ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. బాగా ఆయిల్ రైస్ అనేది ప్రిపేర్ చేసి అలాగే చికెన్ కర్రీ సెపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది వడ్డించడానికి. బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇలా కలిసి భోజనాలు అనేవి చేస్తున్నాము. అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా మా పెద్దమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా మమ్మీ కలిసే ఉంటాం అన్నమాట. అలాగే భోజనాల తర్వాత మాజా, స్ప్రైట్, థమ్స్అప్ ఇలా ముగ్గురం 3 రకాల కూల్ డ్రింక్స్ అనేవి తెచ్చుకొని ఉన్నాము. వంట అయిపోయిన తర్వాత వెంటనే ఇలా పొయ్యిరాళ్ళ మీద అన్నము, కూర అనేది కొంచెం తీసి పెడతామన్నమాట. అలా పెట్టడం వలన పొయ్యిరాళ్ళు కూడా తృప్తి పడతాయని చిన్న ఆచారం అన్నమాట. ఇలా పొయ్యిరాళ్ళ మీద పెట్టిన తర్వాత ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అని, వాళ్ళ ఆత్మశాంతి కోసం ఇలా కొంచెం అన్నం, కొంచెం చికెన్ ఇలా తీసి పక్కన పెట్టి వాళ్ళకి ఇష్టమైన కూల్ డ్రింక్స్తో కానీ నదర్ డ్రింక్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఆరపోస్తామన్నమాట. తర్వాత మేమైతే భోజనాల అనంతరం పిల్లలు, పెద్దలు అందరం కలిసి కూల్ డ్రింక్స్ అనేవి థమ్స్అప్, మజా, స్ప్రైట్ ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేసామన్నమాట. మొత్తానికైతే చెట్ల కింద పండుగ చాలా ఎంజాయ్ చేసాం. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.